దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ జీవితం మారబోతుంది. మీరు వింటుంది నిజమే. లక్ష్మీప్రద యోగం మీకు కలగబోతుంది. అమ్మవారు సాక్షాత్తు మీ ఇంటిని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒక చిన్న పని తప్పక చేయాలి. ఈ వస్తువును వెంటనే ఈ విధంగా ఈ పరిహారం చేసిన తరువాత మాత్రమే గప్చిప్ గా ఎవ్వరికీ చెప్పకుండా అతి రహస్యంగా మీ జేబులో పెట్టేసుకోండి. ఆగస్టు చివర్లో మీకు జరగబోయేది తెలిస్తే గనక షాక్ అయిపోవడం మీ వంతు అవుతుంది. ఎందుకు ఇంత నమ్మకంగా చెప్పడం జరుగుతుంది అంటే గనక జ్యోతిష పండితులు ఈ విధంగా మీకు సూచన చేస్తున్నారు. ఈ శ్రావణ మాసం తిథి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి. రాశి చక్రంలో 12 రాశుల్లో కుంభరాశి వారి జాతకులకు ఇంతటి అదృష్టమైతే కలగబోతుంది. అమ్మవారు స్వయాన మీ ఇంటికి రాబోతుంది. కావున అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ చిన్న పరిహారం చేస్తే గనక అమ్మవారు ఇక ఇంటి నుండి వెనుదిరిగి అస్సలు వెళ్ళదు. అయితే అసలు కుంభరాశి వారి జాతకులు వెంటనే చేయవలసిన ఆ చిన్న పరిహారం ఏమిటో, ఏ వస్తువును తీసి మీ జేబులో పెట్టుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. గ్రహాల పరిస్థితి నీచంగా ఉండడం రీత్యానే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు కూడాను ఎన్నో రకాల ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా కూడా కృంగతీశాయి. శారీరక బాధలు కలిగాయి. ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డారు. ఇప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగబోతోంది. ఈ శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా వీడియో చూసిన వెంటనే ఇలా చేయండి. శ్రావణ శుక్రవారం నాడు చేస్తే గనక ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క రోజున శ్రావణ శుక్రవారం తిథి కావున ఎంతో విశిష్టవంతమైన తిథి కావున మీరు సాయంత్రం 6 గంటలు దాటాక ఈ చిన్న పరిహారం చేయండి. మనం సాయంత్రం 6 గంటలు దాటాక అమ్మవారిని పూజించుకుంటాము. పూజ చేసే సమయంలో ఈ పరిహారం చేయండి. అమ్మవారికి ఖచ్చితంగా ఆవు నెత్తితో ఈ రోజున దీపం పెట్టాలి. అదే విధముగా మీరు చేయవలసిన ఇంకొక పని, మర్చిపోతున్న పని ఏమిటంటే గనక ఎరుపు రంగు పుష్పాలు అంటే అమ్మవారికి ప్రీతికరమో ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని ఈ రోజున పూజించుకోండి. ఇక మీరు ఈ పూజ చేస్తున్న తరుణంలోనే ఈ పరిహారం చేయండి. ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారి పటం ముందు పరచండి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లవంగాలు 2 లవంగాలు పూర్తిగా సంపూర్ణంగా ఎక్కడ డ్యామేజీ లేకున్నటువంటి 2 లవంగాలు తీసుకోండి. ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో లవంగాలు పెట్టండి. ఇక యాలకలు అంటే ఇలాచి అంటారు కదండి, యాలకలు 2 తీసుకోండి. అమ్మవారికి యాలకులు అంటే ఎంతో ప్రీతికరమో. సుగంధ ద్రవ్యాలు సువాసన వెదజల్లుతూ ఉంటాయి. సువాసన ఎక్కడ ఉందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. అమ్మవారికి పరిమళాలు అన్న, పరిశుభ్రత అన్న చాలా ఇష్టమో. ఇలా మనము 2 ఇలాచి కూడా అందులో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏమిటంటే గనక చిటికెడు ఉప్పుని ఖచ్చితంగా ఈ పరిహారంలో వాడాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఉప్పు నరదృష్టిని ఈజీగా తీసేస్తుంది. నరదృష్టి పోగొట్టడానికి ఉప్పు పరిహారాలు చాలానే ఉపయోగించేవారు మన పూర్వీకుల్లో. చిటికెడు ఉప్పు అందులో వేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కూడా వేయండి. ఇక ఇలాగే మనం ఈ రాత్రి అంతా కూడాను పూజ గదిలో ఉంచేయాలి. అయితే మనం పూజ గదిలో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక మరునాడు ఉదయము ఆ యొక్క చిన్న మూట కట్టుకునే మునిపే అందులో ఉన్నటువంటి ఒక లవంగాన్ని, ఒక యాలుకను తీసుకుని ఒక చిన్న పేపర్లో మనం చిన్న మూటలాగా అంటే పేపర్లో పెట్టేసుకోవాలండి. పేపర్లో పెట్టుకున్నా పర్వాలేదు, ఒక చిన్న కవర్లో పెట్టుకున్నా పర్వాలేదండి. ఈ యొక్క యాలుక అలాగే లవంగం మొత్తం కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నవే. ఇవి మీతో పాటుగా కూడా ఉంచుకోవాలి. మీ జోబులో పెట్టుకోవాలి. ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి. మగవారు అయితే గనక మీ యొక్క పాకెట్ లో పెట్టుకోండి. ఇలా చేయడం రీత్యా మీ ఒంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడాను ఆకర్షించబడుతుంది. ఇక మీరు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి రాకమునిపే వీటిని తీసి ఎక్కడైనా సరే నిర్జన ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ విడిచిపెట్టి ఇంట్లోకి వచ్చేయండి.
ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపుగా కట్టేసుకోవాలి. ఇలా చేయడం రీత్యా అమ్మవారి అనుగ్రహంతో, ప్రకృతి అనుగ్రహంతో మనం ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి దృష్టి మొత్తాన్ని తరిమి కొట్టిన వారము అవుతాము. దరిద్ర దేవత ఇంటి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట రంగ ప్రవేశం చేస్తుంది. కుంభరాశి వారి జాతకులు వెంటనే ఈ చిన్న తేలికపాటి పరిహారము అతి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇక మీరు 3 రోజుల తర్వాత లేకపోతే గనక 4 రోజుల తర్వాతనో మీరు ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో లేదా నిర్జన ప్రదేశంలో పడవేసి వచ్చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.